హలో మాలా చలో కోట నిరసన ర్యాలీ రాజకీయ ప్రేరణతో రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అన్న తీర్పును నిరసిస్తూ నెల్లూరు కోటలో భారీ స్థాయి ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు విభజించుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 11 జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాదిగా తరలి వచ్చిన దళిత బహుజనులకు ముందుగా జైభీములు. బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్లని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మానవాధికారులను విడదీసే కుట్ర తప్పితే మరోటి కాదు. ఇప్పటికే ఉషా మెహ్రా కమిషన్ నివేదికని ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ విభజించే అధికారం లేదు. అది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితేనే జరిగే అంశం. ఇది తెలిసి కూడా మళ్ళీ కేవలం ఈ బహుజనులు రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని విడగొట్టాలనే భావనతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్సీ వర్గీకరణని మళ్ళీ తెర మీదకు తెచ్చారు. మనువాద సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా దళితులను విభజించే తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా మేము రివ్యూ పిటిషన్స్ని ఈ కోట ప్రాంతాల నుంచి 4 ఉద్యమకారుల్ని, నెల్లూరు ఉమ్మడి జిల్లాల నుంచి 10 మంది మేము సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్ని పెట్టి ఈ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా మేము ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. 5 మంది బెంచ్తో 341, 342 ఆర్టికల్ ప్రకారం ఈ వర్గీకరణ చెల్లదు అని 2004లో తీర్పునిచ్చింది. మరి ఈ తీర్పు ఏమైనట్టు అంటే 7 మంది కూర్చుంటే ఒక తీర్పు, 9 మంది కూర్చుంటే ఒక తీర్పు, 2 కూర్చుంటే ఒక తీర్పు. అసలు ఈ తీర్పులన్నీ భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలనా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీర్పులు ఇచ్చుకుంటుంటే ఇక్కడ మేము జనం కాదా, మనుషులం కాదా, మేమైనా పశువులమా, చదువుకోలేదా మేము, మరి రివ్యూ పిటిషన్లు ఏమా? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన